హలో ఫ్రెండ్స్, అనదర్ ఫ్యామిలీ వ్లాగ్. ఈ వీడియోలో వచ్చేసి మేము రామతీర్థం వెళ్తున్నాం అనమాట. అది విజయనగరంలో ఉంది. మీలో ఎవరికైనా సరే రామతీర్థం కోసం తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే నాలాగే మీకు తెలుసు అని నాకు తెలియాలి కదండి. అయితే ఈ రామతీర్థం వచ్చేసి శివరాత్రికి చాలా బాగుంటుందన్నమాట. దానికోసం కూడా నేను 2 years బ్యాక్ ఫుల్ వీడియో చేశాను. అంతగా మనకు రీచ్ రాలేదులేండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను. ఫుల్ వీడియో అనేది చూసేయండి. తర్వాత ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల మన చేతులతోటే పూజ చేసుకోవడానికి అయ్యిందనమాట. చాలా తృప్తిగా ఉంటుంది కదా మన చేతులతో గుడికి వెళ్ళేటప్పుడు దీపం పెట్టుకుంటే. తర్వాత ఇంకా మా మేనల్లుడికి గుండు చేయించడానికి తీసుకొచ్చామన్నమాట. అయితే ఇక్కడ ఈ గోడ మీద డ్రాయింగ్ గుండు చేసి అతను వాళ్ళ బాగా వేశాడంట. ఎంత బాగా వేశాడు కదండి. నిజంగా ఆ తమ్ముడికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. తర్వాత అయితే ఇక్కడ ఇంకా గుండు చేయించడానికి నేనే పట్టుకున్నాను అనమాట. మేనత్తగా అది మన బాధ్యత. తర్వాత ఇంకా గుండు చేసేసినాక కోనేరుకి వెళ్ళిపోయాము. అయితే జరుగుతున్నప్పుడు మా బాబు ఇది వీడియో తీసాడండి. ఆ రాముడి సన్నిధిలోని రామచిలక దర్శనం కలిగింది మాకు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనకు అసలు బయట ఎక్కడైనా చూడాలంటే రామచిలకలు కనబడవు. ఈ కొండ చుట్టూ ఈ రామచిలకలు చాలా ఎక్కువ ఉన్నాయి. నిజంగా అద్భుతం అనిపించింది. తర్వాత ఇంకా కోనేరు దగ్గర స్నానం చేయించేసి గుడికి వెళ్ళిపోయాము. గుడిలో దర్శనం కూడా చాలా బాగా అయ్యిందండి. ఖాళీగా ఉంది. తర్వాత ఇంకా దర్శనం అయిపోయినాక ఇంటికి బయలుదేరిపోదాము. మధ్యలో ఎక్కడైనా భోజనం చేసేద్దామంటే ఎవరో చెప్పారంట ఇక్కడ అన్నదానం స్టార్ట్ అయిందమ్మా అని మా అమ్మకి పట్టుబట్టి మమ్మల్ని తీసుకెళ్ళింది. ఈ గుడే కాదండి, ఏ గుడిలోనైనా సరే అన్నప్రసాదం ఉంటే తప్పనిసరిగా మా అమ్మ తీసుకెళ్తుంది అనమాట. అదొక అదృష్టం అంటది. అయితే నేను ఇప్పటికి దాదాపు చిన్నప్పటి నుంచి 15 సార్లు పైగానే వెళ్ళాను. ఎప్పుడు కూడా అక్కడ అన్నదానం అనేది లేదండి, కొత్తగా స్టార్ట్ చేశారు. మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇక్కడ వెళ్ళండి. వచ్చేటప్పుడు దారిలోనే సైడ్ ఎల్లో కలర్ బోర్డు కనబడుతుంది కదా, అక్కడేనమాట. అక్కడ భోజనం పెట్టేవారు కూడా మన ఇంట్లో వాళ్ళలాగే కొంచెం కొంచెం వేసుకున్నామా అంటూ భోజనాన్ని అంత ఇష్టంగా పెట్టారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మన చుట్టాల ఇంట్లో తిన్నట్టు అనిపించింది అనమాట. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి.